కాలేదండి ఎదురుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మూడు దాటింది. అయినా కూడా భోజనానికి పోవాలి అన్న ఆలోచనలు సైతం కూడా పక్కన పెట్టారు. కడుపు పట్టుతా ఉంటే గిట్టుబాటు ధర రాక భోజనం గురించి కూడా ఆలోచన చేసే పరిస్థితిలో కూడా లేము. ఇవాళ కడుపు నిండా బాధ ఉన్నా కూడా కష్టం అనిపించినా కూడా మన ఆక్రోశాన్ని రాష్ట్ర పెద్దలకు కేంద్ర పెద్దలకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి కడుపు నిండా బాధున్నా ఎంతో ఆత్మీయత చూపిస్తూ ఈ ధర్నాకు మద్దతు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి రైతన్నకు, ప్రతి అక్కపతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వపతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇవాళ పొగాకు ధరలు ఈ టంగుటూరు ఆక్షన్ హాల్లోకి వెళ్ళి ఈ టంగుటూరు ఆక్షన్ హాల్లో నా కళ్ళ ముందటనే ఆక్షన్ కూడా జరిగించా. ఆక్షన్ జరిగిస్తా ఉన్నప్పుడు మనందరికీ కూడా స్క్రీన్ కనిపిస్తుంది, బోర్డు. ఈ రోజు పొద్దున నేను రాక మునుపు ఏ గ్రేడు ఎంతెంత రేటుకు పోయింది అని చెప్పి బోర్డు కనిపిస్తా ఉంది. F9 అని ఒక గ్రేడ్ ఉంది, లో గ్రేడ్. దాని రేటు ఎంత అని చెప్పి ఆ బోర్డు మీద చూసినప్పుడు 34 రూపాయలు అమ్మినట్టుగా బోర్డు మీద చూపిస్తా ఉన్నారు. ఆక్షన్ దగ్గర నేను నిలబడ్డా, 65 రూపాయలు పాడారు నా కళ్ళ ఎదుటనే అదే గ్రేడ్కి. ఇదే F9 గ్రేడు నీరుడు సంవత్సరం ఎంత పలికింది అని చెప్పి ఒకసారి విచారం చేశా. 80 రూపాయలు పలికింది నీరుడు సంవత్సరం అని చెప్పి ఇదే రికార్డు అని చెప్పి. నిజంగా ఇవాళ టొబాకో బోర్డు నడుస్తా ఉన్న తీరును చూసినప్పుడు ఆశ్చర్యం కలిగించింది. కారణం ఏంటంటే ఇవాళ మన జిల్లాకు సంబంధించి టంగుటూరు మన జిల్లాకు సంబంధించి యావరేజ్న ఎంత రేటు పలుకుతా ఉంది అని చెప్పి చూస్తే, రేట్ ఎంత అని చూస్తే 90 రూపాయల 95 పైసలు పలుకుతా ఉంది అని చెప్పారు. ఇదే జిల్లాలో నీరుడు సంవత్సరం యావరేజ్ ఎంత వచ్చింది అని అడిగితే 109 రూపాయలు పలికింది ఇదే జిల్లాలో అని చెప్పారు. నీరుడు పలికిన 109 ఎక్కడ, ఇవాళ పలుకుతా ఉన్న 90 రూపాయల 95 పైసలు ఎక్కడో నాకైతే అర్థం కాల. పోనీ రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు ధర ఎంత యావరేజ్ గా ఎంత ఉంది అని చెప్పి చూస్తే యావరేజ్ గా 101 రూపాయి 60 పైసలు పలికింది అని చెప్తా ఉన్నారు. నిజంగా వీళ్ళు వేలం వేస్తా ఉన్న తీరును చూస్తే ఒక్కొక్కసారి నాకు నిజంగా అర్థం కాకుండా ఉంది. కారణం ఏంటంటే జనవరిలో వేలం వేయడం మొదలు పెట్టాలి, జూన్లో వేలం వేయడం ఆపేయాలి. అటువంటిది జూన్ దాటిపోయి అక్టోబర్ వస్తా ఉంది. పంట పండడానికి 3 నెలలు పడతా ఉంటే అమ్ముకోవడానికి 10 నెలలు పడతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరు. జూన్ దాటిన తర్వాత
రైతన్న ఈ పంటలు పెట్టుకుంటే అకాల వర్షాలు కురుస్తాయి. జూన్ నుంచి వర్షాలు పడడం మొదలు పెడతాయి. మాన్సూన్ వస్తుంది. వర్షాలు పడడం వల్ల టొబాకోలో మాయిశ్చర్ కంటెంట్ పెరుగుతుంది, టొబాకో రంగు మారుతుంది, టొబాకో రేటు తగ్గుతుంది అని తెలిసినా కూడా అక్టోబర్ దాకా లాగుతా ఉన్నారు అమ్ముకునే దానికోసం చూస్తే. నిజంగా ఈ రేటు ఇంత దారుణంగా ఉంది. రేపు సంవత్సరం పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కొక్కసారి అనుకుంటే బాధ అనిపిస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఏమో, టొబాకో బోర్డు ఏమో రేపు సంవత్సరం రేటు బాగా పెరుగుతుంది, పెంచుతాం మేము. ఎందుకనంటే 172 మిలియన్ కేజీలు ఇవాళ ఉన్నది, రేపు సంవత్సరం 120 మిలియన్ కేజీలకే తగ్గిస్తున్నాము అని చెప్పారు. నిజంగా టొబాకో బోర్డు, ఈ కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళు చెప్తా ఉన్న, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళు చెప్తా ఉన్న ఈ లెక్కలు నిజమే అయితే నీరుడు సంవత్సరం టొబాకో బోర్డు రైతులకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ 213 మిలియన్ కేజీలు. అటువంటిది ఈ సంవత్సరం 172 మిలియన్ కేజీలకు తగ్గించింది. మరి 213 మిలియన్ కేజీలు 172 మిలియన్ కేజీలకు తగ్గినప్పుడు రేటు పెరగాలి కదా, ఎందుకు తగ్గుతా ఉంది అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మళ్ళీ ముసలి కన్నీరు కారుస్తూ ఇవాళ 172 మిలియన్ కేజీలు ఉంది, నీరుడు సంవత్సరం 120కే తగ్గిస్తాము అని చెప్తా ఉన్నారు వీళ్ళు. నిజంగా వీళ్ళు చెప్పే మాటలు వింటే బాధ అనిపిస్తుంది. కారణం ఏంటంటే రైతులు ఒక్కొక్క బ్యారెన్ పెట్టుకోవాలనంటే ఒక్కొక్క బ్యారెన్కు కనీసం 7 ఎకరాలకు ఒక బ్యారెన్ పెడతాడు, లేదా కనీసం 5 ఎకరాల కన్నా ఒక బ్యారెన్ పెడితే కాస్తో కూస్తో గిట్టుబాటు అవుతుంది. 1 ఎకరాకు చూస్తే కనీసం అంటే 10 క్వింటాల నుంచి 12 క్వింటాలు పండే పరిస్థితి వస్తూ ఉంది. మరి 5 బ్యారెన్లు పెడితేనే 5 ఎకరాలకు ఒక బ్యారెన్ పెడితేనే కనీసం అంటే ఆ మేరకు 50 క్వింటాలన్నా వస్తాయి. అటువంటిది ఈ 50 క్వింటాలు పండిస్తూ ఉంటే బ్యాంకుల దగ్గరికి లోన్ల కోసం పోతే 5.5 లక్ష ఒక బ్యారెన్కు లోన్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ వీళ్ళు పుణ్యమా అని చెప్పి రేపు సంవత్సరం 172 మిలియన్ కేజీలు 120 మిలియన్ కేజీలకి తగ్గించి ఒక బ్యారెన్కు కేవలం 30 కేజీలే అని చెప్తా ఉంటే బ్యాంకుల దగ్గరికి రైతులు పోతే రైతులకు ఇచ్చే రుణాలు 5.5 లక్షలు పోయి బ్యారెన్కు 3 లక్షలు 2.5 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపున రుణాలు తగ్గించేస్తా ఉన్నారు, మరోవైపున రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కారు. ఆ రోజు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు మైకులు పట్టుకున్నప్పుడు ఏమన్నారు? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నాడు. ఆ రోజు బాబు ఎన్నికలప్పుడు ఏమన్నాడు? రైతుల రుణాలన్నీ కూడా బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తాను అన్నాడా లేడా? అన్నాడా లేడా? 2 చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా, అన్నాడా లేడా? 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పారు అన్నారు అని. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, రుణాలు ఏమైనా మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను. గట్టిగా 2 చేతులు పైకెత్తి చెప్పండి, అప్పుడన్నా బాబు కనిపిస్తారు. రుణాలు మాఫీ కాలేదు, బాబు ముఖ్యమంత్రి ఏమో అయిపోయాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేస్తూ అమ్ముకొని పోతూ ఉన్నారు బ్యాంకు వాళ్ళు. చివరకు రుణాల మీద మనకేమో ఇంతకు ముందు 1 లక్ష దాకా ఉన్న రుణం వడ్డీ లేకుండా వచ్చేది, 3 లక్షల దాకా ఉన్న రుణం పావులా వడ్డీకే వచ్చేది. ఇవాళ అవే రుణాలు బ్యాంకులు 14%, 18% ఇవాళ అపరాధ వడ్డీ వసూలు చేస్తా ఉన్నారు మన మీద. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రైతుల రుణాలన్నీ కలిపి 87,612 కోట్ల రూపాయలుంటే ఈ 18 నెలల కాలంలో ఆ 87,612 కోట్లు కాస్త 18,000 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టవలసిన పరిస్థితి వస్తా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు నేరుడు సంవత్సరం 4,600 కోట్లు, ఈ సంవత్సరం 2,900 కోట్లు, మొత్తం కలిపి 7,400 కోట్లు ఇచ్చేసి 18,000 కోట్లు వడ్డీ అయితే ఈయన 7,400 కోట్లు మాత్రం ముష్టేసి వేస్తే ఈయన ఇచ్చింది కనీసం వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితిలో ఇవాళ రైతులు
చంద్రబాబు నాయుడు గారు ఇలా మోసం చేస్తూ ఉంటే రైతుల గురించి కనీసం ఆలోచన చేసి నాతుడే వాళ్ళ కరుపోయేవాడు. ఇదే రకంగా ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే రకంగా పొగాకు రైతులందరూ బాధపడి పరిస్థితి వచ్చినప్పుడు ఇదే దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉసుగొలిపాడు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్షన్ ఫ్లోర్ మీదకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆక్షన్ ఫ్లోర్ మీదకి వచ్చి సొసైటీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే పొగాకును కొనుగోలు చేయడం మొదలుపెట్టిందో అప్పుడు పొగాకు రేట్లు అయ్యే పెరుగుతూ పోయినాయి. ఒక్కసారి గుర్తుకు వచ్చుకుందాం. ఆ వేళ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఒకసారి కాదు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం ఇదే మాదిరిగా పొగాకు రైతులను ఆదుకునేదానికి ముందుకొచ్చింది, డబ్బులు వెచ్చించింది. కానీ ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావడం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను గట్టిగా డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పొగాకు రైతులను ఆదుకోవాలి అంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి అంత బుర్ర ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఆలోచనలు ఉండాలి. నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నా, 172 మిలియన్ కేజీలు కొనుక్కోవాలి అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. 172 మిలియన్ కేజీలు పండుతుంది అని చెప్పి మీకు లెక్కలు తెలుసు. మీకు లెక్కలు తెలిసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకేసి జనవరి నుంచి జూన్ లోపలనే కొనే విధంగా జనవరి నుంచి జూన్ లో ఇదే రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్లు అలా మార్కెట్లోకి ఇలా డబ్బులు ఖర్చు పెడుతుంటే 30 మిలియన్ కేజీలు కొనుగోలు చేసిందంటే రైతుల పరిస్థితి ఇలా ఉంటే చేయాలని అడుగుతా ఉన్నా నేను. 400 కోట్లు ఏ రోజైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టడానికి ముందుకు వస్తుందో, 30 మిలియన్ కేజీలు కొనుగోలు చేయడానికి కోసం ముందుకు వస్తుందో అప్పుడు వ్యాపారస్తులందరూ కూడా క్యూ కొడతారు, పరిగెత్తారు, రైతులకు అన్యాయం జరగకుండా ఉంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అలా చేయడు. చివరకు అలా చేయకపోగా ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే మొన్నటికి మొన్న ఒక 3 వారాల కిందట ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర మంత్రులతో కలిసి కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అని అంటే 62 రూపాయల నుంచి 67 రూపాయలు లో గ్రేడ్ క్వాలిటీ అయినా కూడా కొనుగోలు చేస్తాం, అంతకన్నా తక్కువ ఎవరికి రాదు అని చెప్పారు. ఇవాళ మార్కెట్ హాల్లోకి వెళ్ళా 34 రూపాయలు పలుకుతా ఉంది రేటు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం రాలేదు, రాష్ట్ర ప్రభుత్వం రాలేదు ఆదుకునే దానికోసం, రైతుల కోసం. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మొన్న 3 వారాల కింద మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చారు 67 రూపాయలు తగ్గకుండా ప్రతి లో గ్రేడ్ కూడా కొంటామని చెప్పారు. ఈ 67 రూపాయలు తక్కువగా మీరు ఎవరెవరు రైతుల దగ్గర నుంచి ఎంతెంత క్వాంటిటీ మీరు కొన్నారో ఆ ప్రతి రైతుకు ఆ 67 రూపాయలు వచ్చేట్టుగా డబ్బులు ఎవరికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కనీసం అప్పుడన్నా ఈ రైతులకు కాస్తో కూస్తో ఊరుతుంటుంది. ఇవాళ రైతులు ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఒకసారి పొగాకు రైతుల పరిస్థితే కాదు, రాష్ట్రంలో ఏ రైతు పరిస్థితి చూసినా కూడా ఇదే విధంగా ఉంది. పామాయిల్ రేటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 9,000 చిల్లర ఉండేది. ఇవాళ రేటు చూస్తే పామాయిల్ 5,400 రూపాయలు పడిపోయింది. ఆ రైతులు లబలబా మొత్తుకుంటా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ కనిపించడం లేదు. ఇవాళ ధాన్యం ఎంఎస్పి ఏమో 1400 గ్రేడ్ ఏ అంటారు. సాధారణ రేటు 13, సాధారణ ధాన్యం 1360 రూపాయలు అంటారు. ఇవాళ మార్కెట్లో 1100, 1200కు మించి రైతుకు గిట్టుబాటు రావడం లేదు. ఇవాళ పత్తి క్వింటాలేమో ఎంఎస్పి 4050 రూపాయలు అంటారు. పత్తి ధర చూస్తే ఇవాళ 3000 నుంచి 3500, 3600 రూపాయలకే ఇవాళ పత్తి ధర పడిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ పట్టుగూళ్ళ సంబంధించి ఎంఎస్పి 300 రూపాయల నుంచి 350 రూపాయలు అని చెప్పి అంటారు. మార్కెట్లో చూస్తే ఇవాళ పట్టుగూళ్ళు 180 రూపాయలకు కూడా కొనే నాతుడు లేడు. ఇవాళ పసుపు ఎంఎస్పి ఏమో 180 నుంచి 250 రూపాయలు అని చెప్పి చెప్తారు.
మార్కెట్లో చూస్తే పసుపు 70 రూపాయలు కూడా కొనుక్కునేవాడు ఎవడూ లేడు. ఇవాళ చెరుకు పేరుకేమో 2300 రూపాయలు ఎంఎస్పి అని అంటారు, కానీ ఇవాళ చెరుకు 1540 రూపాయలకి మాత్రమే కూడా కొనుక్కునే నాతుడు కూడా ఇవాళ దొరకని పరిస్థితిలో ఇవాళ రైతులు ఉన్నారు. పొగాకు మనమంతగా మనమే ఇవాళ చూస్తా ఉన్నాం పరిస్థితి ఏమిటో. పామాయిల్ ఇంతకు ముందే మీకు చెప్పాను పరిస్థితి ఇంతకు ముందు ఏమైందో అని చెప్పి. మొక్కజొన్న 1310 రూపాయలు ఎంఎస్పి అంటారు, 900 రూపాయలు 1000 రూపాయలు కూడా కొనుక్కునే దానికి రైతుల దగ్గర నుంచి కొనుక్కునే దానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాని పరిస్థితి. ఇవాళ సుబాబులు అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, పేరుకేమో ఎంఎస్పి 4600, యూకలిప్టస్ అయితే 4600, అదే సుబాబులు అయితే 4400 అంటారు. రైతు దగ్గరికి వచ్చేసరికి రైతుకు చేతికి చిక్కి 3500 కూడా రైతుకు చేతికి చిక్కని పరిస్థితి కనిపిస్తాం. ప్రతి విషయంలోనూ రైతుల పరిస్థితి ఇవాళ బతకడానికే కష్టంగా ఉన్న పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉందా. చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి చంద్రబాబు నాయుడుకి మాత్రం చలనం రావడం లేదు. ఈ ప్రభుత్వం పోయే రోజులు వస్తాయి. ఈ ప్రభుత్వం చేస్తా ఉన్న అన్యాయాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. పైనుంచి దేవుడు కూడా గమనిస్తా ఉన్నాడు. ఖచ్చితంగా త్వరలో ఎన్నికలు వస్తాయి. వచ్చినప్పుడు బంగాళాఖాతంలో గడిపే రోజు కూడా త్వరలో ఉందని మాత్రం గట్టిగా ఈ పోరాటం చేసేది ఇంతటితో ఆగదు. ఈ పోరాటం ఇంకా గట్టిగా కూడా చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా కూడా చేస్తాం. నష్టపోయిన ప్రతి రైతుకు తోడుగా అండగా కూడా నిలబడతామని చెప్పి గట్టిగా కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఇవాళ కష్టం అనిపించినా కూడా ఒత్తిడి తీసుకొచ్చేదానికి అందరం ఏకమయ్యాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఒత్తిడి కూడా తీసుకొచ్చే కార్యక్రమంలో అందరం కలిసికట్టుగా నడుం బిగిద్దాం, ఒత్తిడి తీసుకొద్దాం, ప్రభుత్వం మెడలు వంచి మనకు కావాల్సింది మనం సాధించుకుందామని చెప్పి గట్టిగా హామీ ఇస్తా. మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు, మీ అందరూ కడుపు నిండా బాధున్నా కూడా చెరగని చిరునవ్వుతోనే ఇంతటి ఆత్మీయతలు చూపిస్తా ఉన్నందుకు పేరున ప్రతి ఒక్కరితోని చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్నారు రౌడీ రాజ్యమన్నారు,